కొండలో మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉద్యోగులు నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న అనంతరం హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం తిరుపతి అందిస్తారు. తిరుపతి హన్మకొండ కలెక్టర్ దగ్గర మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కలెక్టరేట్ దగ్గర ఉద్యోగులు మహాధర్నా కొనసాగిస్తారు. ఈ మహాధర్నాకు మద్దతు తెలుపుతూ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఆ మహాధర్నాలో పాల్గొన్నారు. హరీష్ రావు అక్కడ ప్రసంగించిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థి నిరసన దగ్గరికి కావచ్చు అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగించారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ సుబేదారి పోలీసుల అదుపులో హరీష్ రావు కావచ్చు ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గత ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ కు వచ్చినటువంటి మొదటమే హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ పోలీసుతో మాట్లాడి ఆయన రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వరంగల్ కు వచ్చారు. కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మహాధర్నా కలెక్టరేట్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను అన్ని కూడా నెరవేర్చాలి, సమస్యలకు సంబంధించి కూడా అన్ని తీర్చాలి, ప్రభుత్వం ఇట్లా వ్యవహరించడం సరికాదు, ఉద్యోగ సంఘాల నాయకులను రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడతారు, రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసింది, ప్రజాప్రభుత్వంలో బట్టీని కలవాలంటే సెల్ ఫోన్ కూడా అనుమతి ఇవ్వడం లేదు, ఉద్యోగులకై మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి, రిటైర్ ఉద్యోగులు పెండింగ్ బకాయిలు వెంటనే ఇవ్వాలంటూ ఆ మహాధర్నాలో పాల్గొని ఆయన ప్రసంగించినటువంటి పరిస్థితులు తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్న ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నించారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట తీవ్ర ఉధృత పరిస్థితులు తలెచ్చినటువంటి పరిస్థితులు వెంటనే కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి సుబేదారి పిఎస్ కు తరలించారు. ప్రస్తుతం ఇప్పుడు సుబేదారి పోలీసు అదుపులో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితులతో ఒకవైపు పిఎస్ ముందు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ముఖ్య నేతలంతా కూడా నిరసన కార్యక్రమాలు ఆందోళన చేస్తారు. ఎందుకని మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేశారు, ప్రజల సమస్యల కోసం విద్యార్థుల సమస్యల కోసం ఆందోళన నిరసన కార్యక్రమాలకు పాల్గొంటుంటే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇట్లా వ్యవహరించి పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడం సరైనటువంటి పద్ధతి కాదు, ఇప్పటికైనా హరీష్ రావును విడుదల చేయాలి, విద్యార్థుల ధర్నాలో పాల్గొనేటువంటి అనుమతి ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా సుబేదారి పిఎస్ లోనే హరీష్ రావు కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర నేతలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. తిరుపతి అంటే ఎప్పటి వరకు హరీష్ రావుని అదుపులో ఉంచుకునే అవకాశం ఉంది? ఈ రోజు పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొనబోతా ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు భారీగా వరంగల్ నగరంలో మోహరించి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర కూడా ఎవరు ఇతర వ్యక్తులు కావచ్చు, కొత్త వ్యక్తులు లేదంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్సీ నేతలు ఎవరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఉదయం నుంచి చేశారు. అయితే హరీష్ రావు ఎప్పుడైతే వరంగల్ టౌన్ కు ఎంటర్ అయినప్పటి నుంచి కూడా పూర్తిగా పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం కొనసాగించారు. మొదటగా పీజీఆర్ గార్డెన్ వెళ్లి ఒక పెళ్లి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. అక్కడ నుంచి హన్మకొండ కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్న తర్వాత అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు సుబేదారి పోలీసుల అదుపులో హరీష్ రావు ఉన్నారు. ఇంకా కాసేపటి వరకు కూడా హరీష్ రావును ఇక్కడ అదుపులోకి తీసుకుని ఉంచే ప్రయత్నం, ఎందుకంటే ఈ రోజు పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసి హరీష్ రావు పడుతున్నటువంటి సమస్యలు కావచ్చు, ఎట్లా ఇబ్బంది పడతారు, శక్తి స్కీమ్ జీవో 97 కనుక విలీనం చేస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తాయి, విద్యార్థుల అభిప్రాయం ఏంది, విద్యార్థుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పోరాట కార్యక్రమాలు చేయాలి, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల అభిప్రాయం ఏందో వారితో మాట్లాడి వారికి నిరసన కార్యక్రమంలో మద్దతు తెలిపేందుకే హరీష్ రావు వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నిస్తే ఇంకా సాయంత్రం వరకు కావచ్చు లేదా మరొక గంట 2 గంటల పాటు పోలీసుల అదుపులోనే ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తా ఉంది. సింధు, హరీష్ రావు ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ శ్రేణులు ఏమైనా స్పందిస్తున్నారా? అక్కడ ఏమైనా ఆందోళన చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు కావచ్చు, నేతలు అంతా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల కావచ్చు, ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి అనేక వర్గాలకు అన్యాయం చేశారు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు గత చాలా రోజులుగా రోడ్లెక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఎందుకని ఇట్లా ఇబ్బందికరంగా ఇబ్బందుల పాలు చేస్తుంది, ఇప్పటికైనా ప్రభుత్వ
మార్చుకొని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 97 ను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేసే కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సుబేదార్ పోలీస్ స్టేషన్ లోపలేమో పోలీస్ అదుపులో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ముఖ్య నేతలు ఉంటే బయట పిఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా నేతలు వాళ్ళ పశ్చిమ నియోజకవర్గం చూడాలి పోలీసులు ఎంతసేపు తర్వాత హరీష్ రావును విడుదల చేస్తారో లేదంటే సాయంత్రం వరకు వదిలించారు. ఎందుకంటే సాయంత్రం వరకు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను హరీష్ రావు కలవకుండా వారికి నిరసనలో పాల్గొనకుండా పోలీసులు అడుగడుగున నిర్బంధం కావచ్చు అడుగడుగున అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే సాయంత్రం వరకు కూడా సుబేదారి పిఎస్ లోనే హరీష్ రావు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను అదుపులో ఉంచేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. సింధు. రైట్, థాంక్యూ తిరుపతి.